మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము 13వ లెంట్ రోజులోకి మనం వచ్చి ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క ధ్యానాంశము బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో దేవుడే లేకపోతే పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన వాక్యం ఏంటి అంటే, మోషే అంట దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు అని చెప్పాడనమాట. అంటే దేవుడే ఒక మనిషిని ఏమంటున్నాడంటే, ఒక మంచి పేరుతో లేకపోతే మంచిగా అభిమానిస్తూ దేవుడు మోషేను ఘనపరుస్తున్నాడు. ఇతను మంచి వ్యక్తి. ఈ యొక్క ఇల్లంతటిలో అంటే దేవుని యొక్క పరిచర్యలో లేకపోతే దేవుడు ఏదైతే తన చిత్తానుసారంగా మోషేను పిలిచాడో దానంతటిలో దేవుని యొక్క గృహమంతటిలో మోషే నమ్మకస్తుడు అని. కాబట్టి మనము ఈ వాక్యం ద్వారా ఈ లెంట్ డేస్‌లో లేకపోతే ఈ మండల కాలంలో మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనల్ని కూడా చాలామంది మానవులు అభినందిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. లేకపోతే నువ్వు చాలా మంచివాడివి అని చెప్తూ ఉంటారు. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, మానవులు మెచ్చుకున్న దానికి మనము సరిపెట్టుకోవాలా? లేకపోతే దేవుడు మెచ్చుకునే విధానంలో మనము సరిపెట్టుకోవాలా? ఒకవేళ మానవులు చెప్పేదానికి సరిపెట్టుకుంటే ఈ లోకంతోనే అది పరిమితమవుతుంది. లేకపోతే నీవున్న ప్రాంతానికే పరిమితమవుతుంది. ఇంకా చెప్పాలంటే నీవుంటున్న ఆ సంఘానికే పరిమితమవుతుంది తప్ప వేరే సంఘం నీ గురించి తెలియదుగా. వేరే ఊరు నీ గురించి తెలియదుగా. లేకపోతే వేరే జిల్లా, వేరే రాష్ట్రం, లేకపోతే ఔట్ ఆఫ్ కంట్రీస్ మీకెవరు తెలియదు గదా! అదే దేవుడు గనక మెచ్చుకుంటే ఒక ఊరు కాదు, ఒక సంఘం కాదు, పక్కన ఒక జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, కొన్ని తరాల వరకు ఆ యొక్క మంచి పేరు దేవుడు స్థిరపరుస్తాడు. చూడండి, ఈ రోజుల్లో చాలామంది దైవ సేవకులు వస్తూ ఉంటారు గదా! కొంతమంది దైవ సేవకుల పేర్లు కొన్ని తరాల నుంచి మనం గుర్తుపెట్టుకుంటూ వస్తూ ఉంటాం. ఎందుకని అంటే, మనుషుల వల్ల కాకుండా దేవుని చేత వాళ్ళెంతగానో పొగడబడ్డారు. దేవుని చేత వాళ్ళెంతగానో ఆ మాట అనిపించుకున్నారు కాబట్టి, అదే మాట ప్రెజెంట్ ఉన్న జనరేషన్ కూడా ఆ రోజుల్లో ఆయనండి భక్త సింగ్ గారండి, ఆ రోజుల్లో బిల్లీ గ్రహం గారండి, ఆ రోజుల్లో పాల్ దినకర్ గారండి, ఆ రోజుల్లో యేసన్న గారని, లేకపోతే ఈ విధంగా ఎందుకని పదే పదే ఆర్ఆర్‌కే మూర్తి గారండి అని చెప్పి పదే పదే ఎందుకు మనం వాళ్ళ గురించి చెప్పుకుంటూ వస్తున్నాము అంటే, మానవుల్ని బట్టి కాదు కానీ, దేవుడు వాళ్ళని పిలిచిన పిలుపుని బట్టి, వాళ్ళు నమ్మకస్తులుగా ఉన్న దాన్ని బట్టి, ఆ యొక్క పేరు బయటకొచ్చి ఇప్పుడే కాదు మన పిల్లలకు కూడా చెప్తూ ఉంటాం కదా! ఇలాగా తరతరాలుగా ఆ పేరు స్థిరపరచబడ్డది ఎందుకు అంటే, అదే దేవుడు మెచ్చుకునే విధానం. ఇప్పుడు చెప్పండి, మనుషులు మెచ్చుకుంటే మంచిదా? లేకపోతే దేవుడు మెచ్చుకుంటే మంచిదా? మోషేనే కాదు, దానియేలు కావచ్చు, ఎస్తేరు కావచ్చు, తర్వాత వచ్చేసి బైబిల్ గ్రంథంలో చాలా మందిని దేవుడు మెచ్చుకున్నారు. వాళ్ళు అలాగే ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది పేరు మీదనే గ్రంథాలున్నాయి. కొంతమంది పేర్లు రాయబడి ఉన్నాయి అంతే. కానీ మరి కొంతమంది పేర్లు మాత్రమే ఏకంగా వాళ్ళ పేరు మీద ఒక పుస్తకమే ఉంది బైబిల్ గ్రంథంలో. ఎందుకని అంటే, దేవుని యొక్క పిలుపును బట్టి, లేకపోతే దేవుని యొక్క కృపను బట్టి దేవుడిస్తున్న ఆధిక్యత అది. మనుషులు ఇచ్చే ఆధిక్యత కేవలం నీ ప్రాంతానికే పరిమితమవుతుంది అంతే. నీ సంఘానికే పరిమితమవుతుంది. బయటికెళ్తే నువ్వెవడో ఎవరికీ తెలియదు. అదే దేవునికి గనక మెచ్చితే నువ్వే కాదు, ఈ యొక్క దేశం మొత్తం గాదు, రాష్ట్రం మొత్తమే కాదు, ప్రపంచం మొత్తము నీ గురించి తెలుసుకోబడుతుంది. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్‌లో లేకపోతే ఈ యొక్క మండల కాలంలో మనం దేవునికి దగ్గరగా అయ్యేది దేనికోసం అంటే, దేవుని చేత మంచి అనిపించుకోవాలని. అంతేగాని ఇదిగో నేను ఈ యొక్క 40 డేస్ ఉపవాసం ఉంటున్నాను అని చెప్పేసి ఏదో బహిరంగంగా చెప్పుకుంటూ మనం మానవుల దృష్టిలో పడడం కాదు గానీ, లేకపోతే ఇదిగో పలానా వాళ్ళు 40 డేస్ ఉంటున్నారండి, తర్వాత ఉండరని చెప్పి ఒక ఎగతాళిగా చేసి ఆ గుంపులో మనము ఉండకూడదు గానీ, మనము దేవునికి దగ్గరగా ఉండాల్సింది ఏంటి అంటే, నేను దేవుని చేత హెచ్చింపబడాలి. దేవుని చేత నేను మంచోని అనిపించుకోవాలి. మానవుల చేత అనకపోయినా రేపొద్దున వాళ్ళే అంటారు. దేవుడు మెచ్చుకుంటే ప్రపంచమే అంటది. ఇక మానవుడెంత? పక్కనోడెంత? కదా! కాబట్టి
దేవుని చేత మనము బిరుదు పొందుకునే విధంగా, దేవుని చేత మనము మంచి లక్షణాలు మనలో ఉన్నాయని చెప్పే విధంగా మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మన యొక్క ఖ్యాతిని పెంచుతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని అభివృద్ధి పరుస్తాడు. దేని ద్వారా? మనకున్న డబ్బు ద్వారా కాదు, మనకున్న హోదా వల్ల కాదు, మనకున్న బలగం అంతేగా దేని వల్ల కాదు. మానవుల యొక్క బలమునందు దేవుడు ఆనందించడు. మానవునికి బలం ఉండొచ్చు, గుర్రముల వంటి బలం ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎంతైనా సరే వాళ్ళకి ఐశ్వర్యం ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, పెద్ద పెద్ద భవనాలు ఉండొచ్చు, ఎంత పలుకుబడైన ఉండొచ్చు. కానీ వీటన్నిటికి దేనికి అక్కడికి రావు. ఒక్క దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క మాట మన హృదయంలో దేవుని యొక్క హెచ్చింపు ఉంటే ఇవన్నీ దేనికి పనికిరాదు. కాబట్టి ఈ యొక్క మండల కాలంలో మనము దేవుని దగ్గరికి చేరేది దేనికోసం అంటే, యేసయ్య నాలో ఉన్న పాపాలను తీసివేసి నీకు ఇష్టమైన రీతిగా నేను ఉంటాను యేసయ్య. నీకు ఇష్టం లేదా నా జీవితంలో నేను తీసేసుకుంటాను. ఇదిగో ఈ ఫలానా పాపం నీకు ఇష్టం లేదు కదా, తీసేసుకుంటాను అని చెప్తూ ఒక్కొక్కటిగా తీసివేసుకుంటూ మనము ముందుకెళ్ళాలి. అదొక ప్రోగ్రెసివ్ లాగా ఉండాలి తప్ప ఒక్కసారి ఉన్న పాలన టక్కని వచ్చేది కాదు. అది దేవుని యొక్క చిత్తం కానే కాదు. దేవుని చిత్తం ఎప్పుడైనా సరే మెల్లిమెల్లిగా ఉంటుంది. అబ్రహాం జీవితం చూస్తే మెల్లిమెల్లిగా వచ్చి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు గానీ ఒక్క రోజులో ఆయన విశ్వాసులకు తండ్రి అవ్వలేదు. చిన్నగా అనేక అవమానాలు, నిందలు, అదేవిధంగా భయాల మధ్యలో వెళ్తూ చివరికి ఆయన విశ్వాసంలో తండ్రిగా మారిపోయాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎవరైనా సరే నిదానంగా స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఆశీర్వదించుకుంటూ వచ్చాడు కానీ దేవుడు ఒక్కసారిగా ఒక్క రాత్రిలో ఏమి మ్యాజిక్ జరిగిపోలేదు. కాబట్టి ఒకవేళ ఇలాంటి ఆలోచనలు కలిగి దేవుని దగ్గరికి వస్తే వెంటనే నేను ఈ విధంగా నా పరిస్థితులు మారిపోతాయి అనే ఒక విధానంలో ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అలా అనుకోకుండా మనం ఏం చేయాలంటే దేవునికి దగ్గరికి చేరుకుంటూ దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ ఉంటే దేవుడే, మనమే కాదు దేవుడే మనకు తెలియకుండా ఆశ్చర్యకరమైన రీతిలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్లో మనము దేవునికి నమ్మకంగా ఉందాం, దేవునికి దగ్గరగా ఉపవాసం అంటే దేవుని దగ్గరగా వాసం చేద్దాం. మరొక పరిస్థితి కాకుండా ప్రతి ఒక్కరిని పక్కన పెట్టి నేను దేవునిలో ఎలాగున్నాను, దేవుడు నన్ను మెచ్చుకుంటున్నాడు లేదా అని అంటే తప్పకుండా దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. మనల్ని కూడా దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడు అని చెప్తాడు. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్.